ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. జగన్ మోసాలు ఆధారాలతో బట్టబయలు. పూర్తి వివరాలైతే వీడియోలో ఉన్నాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఇక ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటై వారం రోజులు కాకముందే అక్కడ రాజకీయం రంజుగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దానికి బదులుగా అన్నట్టుగా ఓవైపు ఆ పార్టీ కార్యకర్తలపై టీడీపీ వాళ్ళు దాడులు చేస్తుంటే, మరోవైపు ఆ ప్రభుత్వంలో జరిగిన అక్రమ కట్టడాలపై అయితే బాబు సర్కారు ఉక్కుపాదం మోపుతోంది అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ రుషికొండ ప్యాలెస్ వ్యవహారంలో జగన్ ఎంత అప్రతిష్ట పాలు వచ్చిందో అంత అయ్యాడు. లేటెస్ట్గా అయితే అమరావతిలో అక్రమంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యకలాపాలని అయితే యుద్ధ ప్రాతిపదికన కూల్చేశారు అధికారులు. దీని గురించి ప్రభుత్వం నుంచి వివరణ రావాల్సి ఉంది. వైసీపీ వాళ్ళు మాత్రం అన్యాయంగా పార్టీ ఆఫీసు కూల్చేశారని లబోదిబోం అంటున్నారు. కానీ కొన్ని వర్గాల ప్రచారం ఏంటంటే, అమరావతి మాస్టర్ ప్లాన్ను ఛిద్రం చేసేలా పేదలకు పనిగట్టుకుని స్థలాలు కేటాయించడంతో పాటు స్పీడ్ యాక్సెస్ రోడ్డుకు అడ్డంగా ఉద్దేశపూర్వకంగా ఈ ఆఫీసును అయితే నిర్మిస్తున్నారని, దీనికి అనుమతులు కూడా లేవని ప్రచారం జరుగుతోంది. ఓవైపు వైసీపీ వాళ్ళు దీని గురించి గగ్గోలు పెడుతూ ఉండగా, రాష్ట్ర వ్యాప్తంగా అయితే వైసీపీ హయాంలో అడ్డగోలుగా ఆ పార్టీ ఆఫీసుల కోసం ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి సరైన అనుమతులు లేకుండా బిల్డింగు మరియు కడుతున్న విషయాన్ని ఈరోజు ఈనాడు దినపత్రిక ఆధారంగా సహితంగానే బయటపెట్టింది. సో మరి మనం చూసుకున్నట్లయితే మొత్తానికి ఏ విధంగా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో చాలా చోట్ల అయితే ఈ బిల్డింగ్కు పర్మిషన్లు తీసుకోలేదట. రాజప్రసాదాల్లాగా పదుల సంఖ్యలో భారీ భవనాలు నిర్మిస్తున్నారని చెప్తున్నారు. తాము ఏం చేసినా అడిగేవారు లేడు అన్నట్టుగా ఎప్పటికీ తామే అధికారంలో ఉంటామనే అతి విశ్వాసంతోనే వైసీపీ అడ్డగోలుగా భూములను ఆక్రమించి పార్టీ ఆఫీసులు కట్టించుతోందన్న విషయంలో ఈ కథనం ద్వారా వెలుగులోకి అయితే వచ్చింది. అమరావతి ఆఫీసులోనే సమర్థించుకోలేక సతమతం అవుతున్న జగన్ వీటన్నిటి గురించి అయితే ఏం వివరణ ఇస్తుందో, ఎలా వ్యవహరిస్తుందో అని అయితే ప్రశ్నార్థకంగానే ఉంది ప్రస్తుతానికైతే ఫ్రెండ్స్.